హై ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఒక సింపుల్ ఫ్లాష్ ఎడిటింగ్ అయితే చేశాను. సో మన బర్త్డేకి కానీ లేదా మన ఫేవరెట్ హీరో ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో చాలా సింపుల్ అనమాట. జస్ట్ 2-3 స్టెప్లో అయితే ఎడిటింగ్ అయిపోతుంది. సో వీడియో కూడా పెద్ద ఎక్కువ లెంత్ అయితే లేదు. సో ఏమాత్రం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దీనికి సంబంధించిన ప్రతి పేజీ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో క్రేజీ క్రియేటివ్ సూపర్ కాన్సెప్ట్ రేట్స్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. సో మిస్ అవ్వకుండా ఉంటారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఏమైనా ఎడిటింగ్స్ కావాలన్నా కూడా, అలాగే ఈ ఎడిటింగ్ ఎలా అనిపించిందో కూడా నాకు అయితే కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకేమాత్రం చూడకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్స్ ఇంకా పిఎన్జీస్ అన్నీ కూడా. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసుకుని పిఎన్జీ బ్యాక్గ్రౌండ్. సో ఈ విధంగా ఉంటుంది. సో బ్లాక్ కలర్ రెక్టాంగిల్స్ టైప్లో ఒక బాక్సెస్ టైప్లో ఉంటాయి, 5 బాక్సెస్. సో మీరు ఏదైతే ఫొటోస్ యాడ్ చేయాలనుకుంటున్నారో, ఒకవేళ మీ ఫోటో అయితే మీ ఫోటో, ఏదైనా మీ ఫేవరెట్ హీరో అయితే మీ ఫేవరెట్ హీరో ఫోటోస్ 5 ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఫుల్ సైజ్లో ఉన్న ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫుల్ సైజ్ లాంగ్ షర్ట్స్ ఉన్న ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే ఆ బాక్స్లో మనం కరెక్ట్గా సైజ్ అనేది కరెక్ట్ సరిపోతుంది అనమాట. సో క్లోజ్ అప్ షాట్స్ అయితే మనకి ఫేస్ అనేది కట్ అయిపోతుంది. సో ఈ విధంగా బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఫోటో అనేది ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, అవుట్ సైడ్ వచ్చిన దాన్ని అయితే ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సో ఈ విధంగా మీరు ఎరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను ఎట్లయితే చేస్తానో సేమ్ అలాగే చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్స్ అని చేయడానికి సింపుల్గా క్రేజీగా ఉండేలాగా సో మంచి మంచి ఎడిటింగ్స్ చేయడానికి అయితే నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. సో కామెంట్ కూడా ఏంటి ఎలా అనిపించింది అని ఎడిటింగ్. సో ఇదే విధంగా అన్ని ఫొటోస్ ఏవైతే యాడ్ చేసుకున్నారో 5 ఫొటోస్ కూడా మీరు ఈ విధంగా బాక్సెస్లో కరెక్ట్ సెట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ప్రభాస్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో నా ఫొటోస్ అయితే లేవు కాబట్టి సో మీ ఫొటోస్ పెట్టుకొని చేసుకున్న కూడా చాలా బాగుంటుంది. బర్త్డే ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు మీరు. సో ఏదైనా డిపి కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఈ విధంగా అన్ని ఫొటోస్ కూడా నేను కొంచెం స్పీడ్గా అయితే చేస్తున్నాను. వీడియో అనేది స్పీడ్ మోషన్లో పెట్టాను. సో ఈ విధంగా అన్ని బాక్సెస్లో మన ఫొటోస్ అనేది బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్లాక్ కలర్ దాంట్లో మన ఫోటో అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో సింపుల్గా దీన్ని రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి అడ్జస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుందాం. క్లారిటీ అనేది, బ్రైట్నెస్, క్లారిటీ, సాచురేషన్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. సో ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా అయితే ఉంటుంది. సో సింపుల్గా దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే డ్రా ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ చేసేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ అనేది సేవ్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి మళ్ళీ పిక్సార్ట్ ఎడిటింగ్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్నాక ఇక్కడ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి క్రాప్ చేసుకోండి. దీన్ని 3:4 రేషియోలో అయితే క్రాప్ చేసుకోండి. సో ఏంటంటే మన ఫోటో కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ రేషియో అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ రీసైజ్ ఆప్షన్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అయితే రీసైజ్ చేసుకోండి. 3000 అని చెప్పేసి రీసైజ్ ఇవ్వండి, కరెక్ట్గా రీసైజ్ అయిపోతుంది. సింపుల్గా ఇప్పుడు యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఏదైతే బ్యాక్గ్రౌండ్ అనేది మనం సేవ్ చేసుకున్నామో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా ఇలా పెద్ద పెట్టుకొని మిడిల్లో కొంచెం పైకి టాప్లో అయితే పెట్టుకోండి. సో ఏంటంటే కింద బాటంలో మన ఫోటో అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి సో ఈ విధంగా సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు మన ఫోటో ఏదైతే ఉంటుందో మెయిన్ ఫోటో నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ కట్ చేయకపోతే ఫోటో యాప్ అయితే యూజ్ చేస్తాను నేను ప్రజెంట్, లేదా ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో అయితే చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. పర్ఫెక్ట్గా అయితే హెచ్డీలో కట్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మన ఫోటోని ఇప్పుడు స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళి గ్లో అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ మనకి చాలా పేజెస్ వస్తాయి. ఇక్కడ బ్లూ కలర్ది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి మూవ్ టు డౌన్ కొడితే ఇది ఏదైతే మనం యాడ్ చేసుకున్నామో గ్లో పిఎన్జీ అది మన ఫోటో లేయర్ కిందకి అయితే వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని కొంచెం బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గిస్తాం. సో ఏంటంటే ఒపాసిటీ కొంచెం తగ్గిస్తాం. సో మళ్ళీ ముందుకు తెచ్చుకున్నాను లేయర్ అనేది నేను. సో పిఎన్జీ లేయర్ ఒపాసిటీ వచ్చి 80 to 40% అయితే పెట్టుకున్నాను, 60%లో. సింపుల్గా మళ్ళీ మూవ్ టు బ్యాక్ కొడితే మనకి మన ఫోటో లేయర్ పై బ్యాక్ సైడ్ అయితే వెళ్తుంది. సో ఏంటంటే కొంచెం గ్లో ఎఫెక్ట్ అనమాట. మన ఫోటో కొంచెం హైలైట్ అవ్వడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. చూడడానికి క్రేజీ ఉంటుంది అనమాట. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఏమన్నా కామెంట్స్ చేయండి, ఏమైనా ఎడిటింగ్స్ కావాలంటే తప్పకుండా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే టైప్ చేసుకోవాలి మన నేమ్ అనేది. ఒకవేళ మీ ఫోటో పెట్టుకుంటే మీ నేమ్ అనేది టైప్ చేయండి. ఇక్కడ నేను జస్ట్ ఆల్వేస్ ప్రభాస్ ఫ్యాన్ చెప్పేసి టెక్స్ట్ అయితే చేస్తాను. ఇక్కడ ఆల్వేస్ అని చెప్పేసి టైప్ చేశాను. సో చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా చూడండి, ఇక్కడ నేను ఇచ్చిన యాప్ డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ నుంచి. సో చాలా ఫోన్స్ అయితే ఉంటాయి ఫ్రీగా. సో అన్లాక్డ్ వర్షన్, ప్రో వర్షన్ కూడా ఇక్కడ అన్లాక్
ఫోన్స్ అనేది మనకి అవైలబుల్ ఉంటాయి, ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు మనం. సో చూడొచ్చు, మీరు చూస్తున్నారు కదా చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులోంచి మీకు నచ్చిన ఫోన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను రీసెంట్గా అంటే నేను ఎప్పుడు యూస్ చేసే ఫోన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో మోస్ట్లీ నేను యూస్ చేసే ఫోన్ అనమాట. సో ఈ విధంగా ఈ కొంచెం స్మాల్ లెటర్స్ టైపు, ఇది ఉంది కల్ఫీ హ్యాండ్ రైటింగ్ టైపు. సో ఈ ఫొటోస్ ఈ ఫోన్ అయితే యాడ్ చేస్తాను నేను. సో యాడ్ చేసుకున్నాను నేను. సో సింపుల్గా ఈ విధంగా కొంచెం చిన్న చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. సో మీ యొక్క పేరు ఏదైతే యాడ్ చేసుకుంటారో, మీ మహేష్ బాబు ఫోటో అయితే మహేష్ బాబు పేరు, లేదా పవన్ కళ్యాణ్ కానీ అల్లు అర్జున్, సో ఏదైతే వాట్ ఎవర్ యువర్ మీ ఫేవరెట్ హీరో ఫోటోస్ యాడ్ చేసుకుంటారు కదా, అక్కడ మీ పేరు పెట్టుకోండి, లేదా మీ ఫేవరెట్ హీరో పేరు అయితే పెట్టుకోండి. సింపుల్గా అదే ఫోన్తో పెట్టుకోండి. సో సింపుల్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీ నేమ్ వచ్చేసి ప్రభాస్ కాబట్టి ప్రభాస్ కలర్ అయితే చేంజ్ చేస్తాను. ఫోన్ కలర్ అనేది టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను రెడ్ పెట్టుకున్నాను. సో మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు మీరు. సో ఈ విధంగా ఇప్పుడు ఆల్వేస్ ప్రభాస్ అని చెప్పేసి కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని కింద ఫ్యాన్ అని చెప్పేసి టైప్ చేస్తాను. సో ఆల్వేస్ ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పి ఈ విధంగా టైప్ చేసి కింద డాట్ అని చెప్పి పెడతాను. ఎఫ్ అనేది క్యాపిటల్ పెట్టుకుంటాను నేను. సో ఈ విధంగా ఫ్రెండ్స్ చూడొచ్చు సింపుల్గా. దీన్ని ఇప్పుడు కొంచెం చిన్నగా చేసుకొని రీసైజ్ చిన్నగా చేసుకొని డౌన్లో ప్రభాస్ నేమ్ కింద అయితే పెట్టుకోండి. సో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇంతే. ఎడిటింగ్ అనేది చాలా కంప్లీట్ అయిపోయింది మనకి. ఆల్మోస్ట్ టెక్స్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో చూడొచ్చు సింపుల్గా దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి మీరు డ్రా ఆప్షన్లోకి వెళ్ళైతే సేవ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అంతే, మీరు కావాలంటే లైట్ రూమ్లో చిన్న అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఫోటోని సేవ్ చేసుకుంటాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి ఎడిటింగ్స్ అయితే ఇంకా ముందుకైతే వస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.